హల్లెలూయా. దేవుని నామానికి వందనాలండి. ఆత్మీయ తల్లిదండ్రులైన మన జోసఫ్ అయ్య గారికి, తల్లిగారి సారమ్మ గారికి, విజయబాబు గారికి, ప్రశాంత్ మనకి, మీ అందరికీ నాకు హృదయపూర్వక వందనాలు చెల్లించుకుంటున్నాను. తండ్రి, మన జీవితంలో తండ్రి దేవుడు ఎంతగానో మరి గొప్ప కార్యం చేశాడు. అనేక దినాల నుంచి, నేను అనేక సంవత్సరాల నుంచి కూడా మ్యూజిక్ విషయంలో ప్రార్థిస్తూ వస్తున్నాను. జీవం గల దేవుని సంఘాలకు వచ్చిన తర్వాత దేవుడు ఆ కార్యాన్ని నెరవేర్చాడు. దగ్గర 10 సంవత్సరాల నుంచి నేను ప్రార్థిస్తున్నాను. డబ్బులు ఉన్నా సరే కుదిరేది కాదు. ల్యాప్టాప్ విషయంలో దేవుడు గొప్ప కార్యం చేశాడు. తర్వాత కూడా మరి పతాక కూడా తొందరగా వచ్చింది. దాన్ని బట్టి దేవునికి వందనాలు చెల్లించుకుంటున్నాను. మన సంఘంలో మహిమోదయ ఆరాధనలో ఉదయకాల సమయంలో జరుగుతుందండి. ప్రతి ఒక్కరూ మీరు వచ్చి అందరూ ఏకీభవించాలని కోరుచున్నాం. ఉదయకాల సమయ ఆరాధనలో మీ కొరకు, మీ కుటుంబాల కొరకు, మనందరి కొరకు ప్రార్థిస్తున్నాం. అమ్మగారు అందరం కూడా మీరు అందరూ రండి. అలాగే స్తుతి ఆరాధన కూడా జరుగుతుంది. ప్రతి ఒక్కరు ఏకీభవించండి. నిజంగా మన సంఘంలో దేవుడు అనేకమైన కార్యాలు చేస్తున్నాడు. ఈ సాక్ష్యాలు మేము వింటున్నాం, చూస్తున్నాం. అది దేవునికే మహిమ కలగాలి. దాన్ని బట్టి మీరు అందరూ కూడా ఈ మహిమోదయ ఆరాధనలు ఏకీభవించాలని, అలాగే స్తుతి ఆరాధనలు కూడా ఏకీభవించాలని నేను కోరుచున్నాను. అలాగే నా భార్యను బట్టి కూడా మీరు ప్రార్థించండి. చిన్న బలహీనతగా ఉంది, కొద్ది పంటి నొప్పుతుంది. మీరు నా కొరకు, నా కుటుంబం కొరకు దేవుడి నాకు ఇచ్చిన పనిలో నమ్మకంగా, యథార్థంగా నా ప్రాణం పోయే వరకు, నేను మట్టిలో కలిసే వరకు నా విశ్వాస జీవితాన్ని భయభక్తితో కొనసాగించుకునే కృపను, నాకు ఇచ్చిన పనిలో యథార్థంగా చేసే కృపను మీరందరూ అనుదిన ప్రార్థనలు జ్ఞాపం చేసుకుంటారని. అయ్యా, నా బిడ్డల గురించి, నా కుమారులు ఇద్దరు, అన్నయ్యల కుమార్తెలు ఇద్దరు ఉన్నారు, నలుగురు గురించి మీరు అనుదిన ప్రార్థనలు పెట్టాలని, అలాగే స్తుతి ఆరాధన కావాల్సిన మరి యవనస్తులు ఎవరైతే రాబోతున్నారో వాళ్ళ కొరకు కూడా మేము ప్రార్థించాలని మరొకసారి అందరికీ వందనాలు చెల్లించుకుంటూ దేవుడి సాక్ష్యాన్ని దీవించిన గాక. ఆమేన్. హల్లెలూయా. దేవునామానికి మహిమ కలుగును గాక. ఆత్మీయ తల్లిదండ్రులకు వందనాలు, కోడిచ్చిన పత్తి బిడ్డకు వందనాలు, కోయిల బిడ్డలకు వందనాలు. నేను చెప్పే సాక్ష్యం అయితే, నా చిన్న కూతురు పేరు బిందు, ఆ కూతురు అమూల్య అయినా ఆడుకుంటున్నదని నేను సాయంత్రము తెలియని రీతిగానే బాలు మింగేసింది. చిన్న బాలు. ఉదయం కాలం నాకు చెప్పరు, ఏదైనా తొందరగా చెప్పరు వాళ్ళు. తర్వాత పొద్దున్నే లేచి తలకే మెసేజ్ పెట్టి ఉన్నది. ఏంది ప్రభా మెసేజ్ పెట్టి ఇంటే అమ్మి బాలు మింగేసిందని ఫోన్ చేసి ఏడుచున్నది. నేను వెంటనే ఆత్మీయ తల్లికి ఫోన్ చేసిన, మా ఇలా జరిగిందంటమ్మా అని చెప్పినప్పుడు అమ్మ ఒకే మాట చెప్పింది, దేవుడు స్పష్టపరచాడు, దేవుడు విడుదల చేస్తాడు, భయపడద్దు అంజలమ్మ అనింది. దేవా, జంగల సంఘంలోకి వచ్చిన పేరు రాపించిన, బయట తిరుగుతున్నానే కానీ నా ప్రాణం అంతా నా మనవరాల మీద కొట్టకలాడుతున్నది. దేవుని ఒకే మాట అడుగుతున్నా, ప్రభా నేను జింగల సంఘంలో ఎన్నో అద్భుత కార్యాలు నా పట్ల జరిగించినావు. ఎన్నో సోదరులు ఇబ్బందులు నా ఎదుట వచ్చినప్పటికీ కూడా ప్రభా, నా ఎదుట ఉంటానే ప్రభా, నన్ను ఎంతో అవమానపరిచినప్పటికీ కూడా నా పక్షాన్ని ఉండవు దేవానని నేను ప్రార్థన చేసుకుంటానే ఉండా. నా కూతురు వెంటనే ఇప్పుడు నాకు మెసేజ్ పెట్టింది, అమ్మ బీడింగ్లో బాత్రూమ్కి పోయినప్పుడు పడిపోయిందని. నేను వెంటనే ఆత్మీయ తల్లి కడిగి చెప్పినప్పుడు నా సంతోషం, నా ఆనందం, చిన్న ఆనందం రాలేదు. అయితే దేవుడికే మహిమ కలగాల. నా బిడ్డ పట్ల చేసిన మేలులు బట్టి ఆత్మీయ తల్లి ప్రార్థించినందుకు అమ్మకు వందనాలు చెప్తూ ఈ చిన్న సాక్ష్యం దేవుడు దీవించి ఆశ్రయించును గాక. ఆమేన్. హల్లెలూయా. వచ్చిన ప్రతి ఒక్క బిడ్డకి నా హృదయపూర్వకంగా వందనాలు చెల్లించుకుంటున్నా. ఆత్మీయ తల్లిదండ్రులకు, పాస్టర్ ఈజీ బాబుకు వందనాలు చెల్లించుకుంటున్నాను. నాకు దేవుడు ఎన్నో మేలులు చేసినాడు, ఎన్నో ఆపదల నుంచి ఇడిపించినాడు. ఇంత బంధకాల నుంచి ఇడిపించి ఏ బిడ్డలైతే ఎగతాలు చేసి ఉండారు నన్ను తండ్రి, దేవుడు నన్ను హెచ్చించిన, ఆయన ఇంత మట్టుకులో ఉంచినందుకు దేవుడికి కృతజ్ఞతలు చెల్లించుకుంటున్నాను. అందుని బట్టి నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను తండ్రి. మా అన్నయ్య పెద్దన్నయ్య బాగలేదు, కిడ్నీలు ప్రాబ్లం అయ్యి 500 షుగర్ ఉన్నప్పటికి కూడా నేను ఎంత ప్రార్థించి దేవుడికి ప్రార్థించినప్పుడు దేవుడు సోచి తెచ్చినాడు. రాజు దాసు కూడా పాపం మా అన్న కొరకు నాయన ప్రార్థించున్నారు. పాస్టర్కి కూడా చెప్పినాను, బిడ్డ ప్రార్థించున్నాడు. ఆ బిడ్డలు ఆస్పరించి దీవించిన గాక. మా అన్నకు దేవుడు స్వస్తి ఇచ్చినారు. దేవుడికి లెక్కలేని వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటూ ఇంకరంత బలహీనతను మా అన్న పేరు కుమారి,
బిడ్డను జ్ఞాపకం చేసుకోమని, సమస్తాన్ని చిన్న ప్రార్థనని పాచన్నిట్లో చేర్చుకోమని, ప్రార్థన ప్రతిఫలము తెచ్చేయమని యేసు పరిశుద్ధ నామములో ప్రార్థించి తించి వేడుకుంటున్నాము తండ్రి. చిన్న సాక్ష్యం దీవించిన గాక. ఆమేన్. దేవుని నామానికి స్తోత్రాలండి. మీ అందరికీ నా వందనాలు. దైవ సేవకులకి నా హృదయపూర్వకమైన వందనాలు. మీ అందరి ప్రార్థనల వల్ల దేవుడు మళ్ళీ నన్ను క్షేమంగా జీవంగల సంఘంలో, నా సంఘంలో నిలబెట్టినందుకు ఆయనకి లెక్కలేని స్తుతులు స్తోత్రములు చెల్లించుకుంటూ నేనైతే వెళ్ళానండి. నేను ఇంటికాడ అన్ని పనులు చూసుకున్నాను. అందరితో సంతోషంగా ఆనందాన్ని పంచుకున్నాను. మళ్ళీ తర్వాత పాస్పోర్టు, ఆధార్ కార్డు, పాన్ కార్డు అన్నీ చేయించుకున్నానండి. అన్నీ చకచక అయిపోయినాయండి దేవుడి కృప వల్ల. ఆయన కృప నా పట్ల ఎంతగానో నన్ను ఉంచినందుకు లెక్కలేని స్థుతులండి. కానీ వీజా కొయిటో ఆయనకి ఫోన్ చేస్తుందో, ఎక్కడ నేను పనిచేసి వెళ్ళిన ఆయన కొయిటో ఆయన నెంబర్ నా ఫోన్లో ఉందండి. ఆయన ఫోన్లో నేను ఆ నెంబర్ ఫోన్ చేస్తుంతోటే బాబా ఫోన్ ఎత్తి నేను పంపుతాను వీజా అనేసి వీజా పంపించాడండి. పంపించడంతో ఆ వీజా నాకు వీజా వచ్చిన వెంటనే మెడికల్కి వెళ్ళాను. పిసిసి ముందే వచ్చేసింది. మెడికల్కి వెళ్ళానండి. మెడికల్కి వెళ్తే చెన్నై వెళ్ళాను. చెన్నై వెళ్తే 2 సార్లు కూడా అన్ఫిట్ చేసేసాడు కప్పమందని. మళ్ళీ ఇంటికి వచ్చేసాను. ఇంటికి వచ్చిన తర్వాత ప్రార్థన చేసుకున్నాను. ప్రభా, నీ చిత్త ప్రకారమే జరిగించు. మళ్ళీ నా సంఘంలో, జీవంగల సంఘంలో నన్ను నిలబెట్టాలని నీకు ఆశ ఉండి నన్ను నిలబెట్టాలని నా మీద ఏమైనా నీ కృప ఉంటే ప్రభా, నాకు మళ్ళీ మెడికల్ ఫిట్ చేయను ఆయన. నేను వెళ్తున్నాను, ఇప్పుడు నీ చిత్త ప్రకారం వెళ్తున్నానని హైదరాబాద్ మెడికల్కి వెళ్ళానండి. నేను మెడికల్కి వెళ్ళిన వెంటనే ఎంతమంది 40 మంది వెళ్ళామండి. 40 మందిలో 2 పాస్ అయ్యామండి. ఆ 2లో నన్ను ఒక్కరిదాన్ని నిలబెట్టినందుకు ఆయనకి అక్కడ అంతమందిలో కూడా దేవునికి స్తోత్రం అన్నానండి. ఒక్కసారి వాళ్ళందరూ నా వెనకే చూస్తున్నారు. అయినప్పటికీ నాకు ఏ బాధ లేదు. నా దేవుడు నా పక్కన ఉన్నాడు, నన్ను విజయాన్ని ఇచ్చాడు. నేను వెళ్ళిన కాడి నుంచే ప్రార్థన, ప్రభా నీ చిత్తం జరిగించు తండ్రి, నేను విజయాన్ని నేను పొందుకుని వెళ్ళాలి ప్రభా, నీ నామాన్నే ఘనపరచాలి, మహిమపరచాలి, కీర్తించాలి తండ్రి. నీవు తప్ప నాకు ఈ లోకంలో ఎవరు, నాకు అందరు ఉన్నప్పటికీ నీవే ఉండాలి తండ్రి అని నేను ప్రార్థన చేసుకుని ఆ మెడికల్ అయిపోయినాక ఇంటికి వచ్చానండి. ఇంటికి వస్తుంతో టికెట్ కూడా ఒకే చేసేసారు. ఒకే చేతంతో నేను వచ్చానండి. అన్నీ పట్టుకుని వచ్చాను. ఎయిర్పోర్ట్లు అన్నీ తీసేసారండి. అయినప్పటికీ దాట్ల కోసం నేనేం బాధపడలేదు. క్షేమంగా మళ్ళీ నన్ను ఇక్కడికి ఈ దేశంలో నిలబెట్టినందుకు ఆయనకు లెక్కలేని స్థుతులండి. ఏం స్తోత్రాలు చెల్లించుకుంటూ మళ్ళీ వచ్చిన వెంటనే మెడికల్కి తీసుకెళ్ళిపోయారండి. మెడికల్కి వచ్చేసానండి. మెడికల్కి వెళ్ళాక వచ్చాను. మళ్ళీ 4-5 రోజుల్లోనూ నువ్వు మెడికల్లో ఫెయిల్ అయిపోయావు అన్నారు. ఇదేంటి తండ్రి, నేను మెడికల్లో నేనెందుకు ఫెయిల్ అయిపోతాను? నేను బాగా ఇండియాలో బాగానే అయ్యింది కదా, నీ చిత్త ప్రకారం జరిగించావు కదా, మళ్ళీ నేను ఇక్కడ మెడికల్లో ఫెయిల్ అయిపోవడం ఏంటి అనేసి వాళ్ళు చెప్పేవాళ్ళు సరిగ్గా చెప్పలేదండి. నాకు ఫోటో పడలేదంటండి ఎక్స్రే. మళ్ళీ వెళ్ళానండి. ఆ రోజు గబగబా తానం చేసేసి ప్రార్థన చేసుకుని వెళ్ళానండి. వెళ్తే ఎక్స్రే తీసి కూర్చోమన్నారండి. కూర్చున్నాక రిపోర్ట్ వచ్చింది, ఓకే అన్నారండి. అక్కడ కూడా దేవుడికి స్తోత్రాలు చెల్లించుకున్నానండి. ఆయన నామాన్ని నేను బ్రతికున్నంతకాలం ఆయనకి రుణపడే ఉంటానండి. మీరందరూ చేసిన ప్రార్థనలో, నా దైవ సేవకులు చేసిన ప్రార్థనలో నన్ను మళ్ళీ ఈ దేశానికి నిలబెట్టి, నన్ను ఈ సంఘంలో నిలబెట్టి, మీ అందరి మధ్యన ఇలా సాక్ష్యం చెప్పుకునేలాగా నాకు నిలబెట్టినందుకు ఆయనకి లెక్కలేని స్తుతులు స్తోత్రములు చెల్లించుకుంటూ నేను ఎప్పుడో ఒకటే అడిగేదాన్ని, ప్రభా నీ చిత్తం ఉంటే జీవంగల సంఘంలో సాక్షిగా నిలబెట్టు తండ్రి, నీ చిత్తమే జరగాలి నాయన, నా చిత్తం అయితే ఏమీ వద్దు ప్రభా, నేను నీకు ఇష్టమైంటి నీ చిత్తము నీ పనులు చేస్తున్నానంటే నా ప్రభా నాకు మంచి చేయి ప్రభా, నీ సన్నిధిలో నిలబెట్టినాయనని నేను అడిగినప్పుడు నా దేవుడు నేను ఎలా అడిగాను అలాగే నిలబెట్టినందుకు ఆయనకి లెక్కలేని స్తుతులు చెల్లించుకుంటూ మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు చెల్లించుకుంటూ దైవ సేవకులకి చిన్న సాక్ష్యం దేవుడు దీవించునుగాక. నామానికి వందనాలు. సమయం ఇచ్చిన అయ్యగారికి వందనాలు, సంఘస్థులందరికీ నా వందనాలు. నేను ఈ సాక్ష్యము ఇలా సాక్షిగా నిలబడతాననేసి నేను అనుకోలేదు. కానీ దేవుడు ఆయన కృపను బట్టి మళ్ళీ నన్ను కోయిటికి ఈ విధంగా రప్పించి ఆయన సాక్షిగా మళ్ళీ ఆయన నిలబెట్టుకుంటున్నాడు. దేవుడికి వందనాలు. మరి నేను గత సంవత్సరంలో ఇంతమందికి మీకు తెలుసు, నా భర్తని కోల్పోయాను. అప్పుడు నేను అదే నెలలో నేను టికెట్ తీసుకున్నాను వెళ్ళాలని. అదే నెలలో నేను నెలాఖరికి వెళ్ళాలి. అదే నెలలో 8వ తారీఖు నా భర్త అప్పటికప్పుడే హార్ట్ అటాక్ కింద వచ్చి చనిపోయాడు నా భర్త. అప్పుడు
నేను వెళ్ళే వరకు ఉంచి నేను నా భర్తను చూసుకోవడానికి కూడా అప్పటికప్పుడు టికెట్ మా తమ్ముడు ఇక్కడే ఉంటాడు. అప్పటికప్పుడు టికెట్ తీసి నన్ను పంపించాడు. నేను భర్తని నాకు చూసుకోవడానికి దేవుడు ఆయన కృపనిచ్చాడు. కానీ ఎప్పటికైనా మనం దేవుడి దానికి చేరవలసిన వారమే. కానీ ఎడబాటు అనేది అందరికీ ఉంటుంది. కానీ నాకు ఒక నిరీక్షణ ఉంది, దేవుడు నా భర్తను నాకు చూపిస్తాడని, ఆయన రాజ్యంలో నాకు నిరీక్షణ ఉంది. అందరికీ నేను ఎప్పుడు కూడా దేవుడిని అదే అడుగుతాను, నాకు చూపిస్తా కదా తండ్రి. ఇక్కడ నేను ఎడబాటులో ఉన్నాను అంతేగాని నేను ఎప్పటికైనా చూస్తానని ఎప్పుడు అనుకుంటాను. అదేవిధంగా మరి నా బంధువులు అయితే నేను ఇంక వెళ్ళను అనేసి అనుకున్నారు. 2 ఆడపిల్లలు వయసులో ఉన్నారు, ఇంక వెళ్ళదు అని అనుకున్నారు. కానీ నా ఆర్థిక ఇబ్బందులు బట్టి, పిల్లల చదువును బట్టి నేను వెళ్ళాలి అనేసి నేను అనుకున్నాను. కానీ వాళ్ళైతే వెళ్ళొద్దు అని అనుకున్నారు. కానీ దేవుడు ఇంకా ఇక్కడ రావడానికి దేవుడు కృప చూపించాడు. కానీ పిల్లల్ని అప్పటి వరకు వాళ్ళ నాన్న చూసుకున్నారు. ఇప్పుడు పిల్లల్ని ఎలా వదిలిపెట్టాలి, వాళ్ళు ఎలా ఉంటారు, ఎక్కడ ఉంటారు? హైదరాబాద్లో అద్దుకుంటాం మేము, ఎక్కడ ఉంచాలి అనేసి అనుకున్నప్పుడు మరి దేవుడు మా బంధువుల ఇంట్లోనే వాళ్ళు మేము చూసుకుంటామమ్మా, నువ్వేమీ బాధపడకు, నీ పిల్లల్ని మంచిగా చూసుకుంటామని వాళ్ళు ధైర్యం ఇచ్చి దేవుడు వాళ్ళతో మాట్లాడి నాకు ధైర్యం చెప్పి వాళ్ళు చెప్పినప్పుడు నేను ఎంతగానో దేవా నీ కృపను బట్టి వందనాలని దేవునికి వందనాలు చెప్పుకుని నేను మళ్ళీ కోయిట్కి రావడానికి దేవుడు కృప. ఈ సాక్ష్యం నేను వచ్చినప్పుడే చెప్పాలి, కానీ నాకు ధైర్యం సరిపోవట్లేదు నేను నిలబడడానికి. కానీ ఏదైనా దేవుడి చిత్తమే కదా అనేసి ఈరోజు నేను నిలబడ్డాను. అదే కాకుండా దేవుడు ఈరోజు మళ్ళీ నేను ఇలా ధైర్యంగా మళ్ళీ సాక్ష్యం చెప్పుకోవడానికి నా తమ్ముడి జీవితంలో చేసిన దేవుడు చేసిన కార్యాన్ని బట్టి నేను ఖచ్చితంగా ఈరోజు లేగాలనుకున్నాను. మరి నా తమ్ముడు కోయిట్లోనే ఉంటాడు. అప్పుడు తను నేను ఒకేసారి వచ్చాము. అప్పుడు వచ్చి 6 సంవత్సరాలు అవుతుంది. తను కూడా చాలా అనారోగ్యంతో చాలా బాధపడ్డాడు చాలా రోజుల నుంచి. అప్పుడు ఈ మందిరానికి నేను ఇక్కడికి అయ్యగారు అమ్మగారు ప్రార్థన చేస్తారన్నప్పుడు మన తమ్ముడు కూడా ఇక్కడికి రావడానికి జరిగింది. మరి సంఘం ఎంతో అయ్యగారు అమ్మగారు కూడా ఎంతగానో ప్రార్థించినప్పుడు నా తమ్ముడికి చాలా ఆదరణ వచ్చింది, చాలా స్వస్థత కూడా కలిగించాడు. అదేవిధంగా మా తమ్ముడు వాళ్ళ భార్య కోయిటికి రావాలనేసి అనుకున్నప్పుడు చాలా రోజులు ఎప్పటి నుంచి ఎన్ని సంవత్సరాల నుంచి అడుగుతున్నాడు తమ్ముడు. అడుగుతుంటే ఇస్తాం వీజా అంటున్నాడు, కానీ ఇవ్వట్లేదు. దేవుడు మరి ఈ నెలలోనూ దేవుడు ఎంత గొప్ప కార్యం చేశాడంటే తన భార్యకి కాదు వాళ్ళ పిల్లలకు కూడా దేవుడు వీజాలు ఇచ్చాడు. దేవునికి ఎంత మనము అది లేట్ అయిందంటే దానివల్ల గొప్ప కార్యం దేవుడు చేస్తున్నాడని అర్థం అన్నమాట. దేవుడు అంత లేట్ చేసి ఇప్పుడు నిజంగా తన కుటుంబం అంతా కోయిట దేశంలో దేవుడు ఉండులాగిన ఎంతగానో కృపనిచ్చాడు. దేవునికి అందని బట్టి దేవునికి ఎన్నో వందనాలు కృతజ్ఞతలు చెల్లించుకుంటూ ఈ సాక్ష్యం దేవుడి నామానికి మహిమ కలుగును గాక. ఆమేన్. హల్లెలూయా.